ఈ వాగ్దానాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. వాగ్దానం: నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. మరొకసారి చదువుతున్నాను. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. కీర్తనలు 25:17. ఈ గ్రంథంలో దావీదు భక్తుడు సెలవిస్తున్న విషయం ఏమిటి అంటే, ఆయన యొక్క హృదయ వేదన ఎంతుందో ప్రభువుకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ పాట పాడుతూ దేవునికి తెలియపరుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా హృదయ వేదనలు అతి విస్తారంలో ఉన్నవి, వాటి నుంచి నన్ను విడిపించుము, ఇక్కట్టుల నుండి నన్ను విడిపించుమని దేవునికి తెలియపరుస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాము అంటే, మన బాధ, మన వేదన మనతోనే ఉంచుకొని, మన హృదయంలో దాచుకొని ప్రభు సన్నిధిలో ఏదో ప్రార్థించాలి కదా అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉన్నాం. పై పెదవులతో ప్రార్థిస్తూ ఉన్నాం. అటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. నీ హృదయంలో వేదన తీర్చబడాలి అంటే, నీ సమస్యలు తీర్చబడాలి అంటే, నువ్వు కన్నీరు కాచి అంగలార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. నువ్వు ప్రార్థించినప్పుడు ఏమని ప్రార్థించాలి? అయ్యా, నా హృదయ వేదనలు అతి విస్తారముగా ఉన్నాయి, వాటి నుంచి నన్ను విడిపించు, నా బాధల నుంచి, నా సమస్యల నుంచి నాకు విడుదల కావాలి ప్రభు అని చెప్పి ప్రభు సన్నిధిలో దావీదు భక్తుడు ప్రార్థించిన రీతిగా ప్రార్థించే వారిగా ఉందాం. మన ప్రార్థన పై పెదవులతో ఉందట, అది ఎప్పుడుకు చేరుతుందో మనకి తెలియదు. కానీ నీ హృదయ వేదన ఏదైతే ఉందో అది ప్రభు సన్నిధిలో నీవు ఒప్పుకోగలిగినప్పుడు, నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో, నీ యొక్క కన్నీరుకి కారణం ఏంటో సమస్తాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని కన్నీరు కాచి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, నీ వేదన ఎంత విస్తారమైనప్పటికీ, నీ బాధ ఎంత పెద్దదైనప్పటికీ ఆయన తీర్చగల సమర్థుడై ఉన్నాడు. ఈ దినం దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కన్నీరు కాచి అంగలాచి ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉందాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. దేవా, మీకు కొందనాలు, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును ప్రభా, మా హృదయ వేదనలు నీకు తెలుసు ప్రభా. మా ఇక్కట్లు, బాధలు సమస్తము ఎంతో విస్తారముగా ఉన్నాయి, వాటి నుంచి విడిపించేవారు లేరు. విడిపించే దేవుడు నీవేనని తెలుసుకుని ప్రభుని సంధికి వచ్చాం. ఇదిగో కన్నీరు కాచి ఓదార్చే హృదయం ప్రతి ఒక్కరికి నీ దయచేయండి అయా. కన్నీరు కాచి అంగలార్చి ప్రభా నీ సందు స్తుతించి మహిమ పొంది ఘనత పొంది ప్రభా అయా నిన్ను ఆరాధించే జీవితం ప్రతి ఒక్కరికి నీ దయచేయండి ప్రభా. మా కన్నీటిని నాట్యముగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం అయా. ప్రతి వారి యొక్క వేదనలు, కన్నీటిని ప్రభు మీరు తొడవమని ప్రార్థిస్తూ, ప్రతి వారి యొక్క సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని పొందుకునిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.